ఏపీలో ప్రజలు మంచి తీర్పు ఇచ్చారన్నారు సినీ నటుడు సుమన్. వచ్చే 5 ఏళ్లలో జరగాల్సిన అభివృద్ధికి సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పునాదులు వేశారన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సినీ నటుడు సుమన్. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుపతిని టెంపుల్ సిటీగా డిక్లేర్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సినీ నటుడు సుమన్. అందరికీ తెలుసు, మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారు, మంచి తీర్పు ఇచ్చారు. సో దాంట్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారికి అవకాశం రావడం, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కూడా అన్ని క్లీన్ స్వీప్ రావడం, అలాగే బీజేపీకి కూడా రావడం, ఒక కొత్త మలుపు, కొత్త ట్విస్ట్ పాలిటిక్స్లో, ఒక మంచి కాంబినేషన్. ఇక్కడ ఏంటంటే మెయిన్గా 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిన ఏపీని మళ్ళీ ముందుకు తీసుకురావడం, నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత జరగాల్సిన దానికి అన్నిటికీ ఫౌండేషన్ వేయడం, ఇవన్నీ చేయాలంటే చాలా హెర్క్యూలియన్ టాస్క్. అది అందరూ బాగుపడాలి, అందరూ బాగుండాలంటే అందరూ సహకరించాలి. ఒకవైపు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఇంకో సైడ్ డిస్ట్రక్షన్ జరగకూడదు. ఎందుకంటే ఇది అందరికీ బాగా మేలు జరగాలని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. సో నా విజ్ఞప్తి ఏంటంటే వ్యవసాయం, విద్య, వైద్య, మిగతా అన్ని విషయాల్లో ముఖ్యంగా వచ్చేసి ఫ్యాక్టరీస్, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఐటీ వాళ్ళైతే అది వేరే చదువుతో వస్తుంది. చదువు లేని వాళ్ళకి ఏంటంటే ఇండస్ట్రీస్ రావడం, ఎంప్లాయీస్కి చాలా ఇదవడం, ఆ విధంగా చేయాలి, బాగా జరగాలి. సో ముఖ్యంగా అమరావతి అన్నది ఒక క్యాపిటల్ అమెరికా లాగా రావాలంటే మనందరూ సహకరించాలి. ఎందుకంటే హైదరాబాదు ముఖ్యంగా గచ్చిబౌలి కానీ అలాంటి ఏరియా ఈరోజు నైట్ వస్తే చాలామంది మేము హైదరాబాద్లో ఉన్నామా, ఎక్కడో న్యూయార్క్లో ఉన్నామా అంటున్నారు. అంత అందంగా తయారైంది.